పాడి రైతులందరికీ నమస్కారం అండి. మీరు చూస్తుంది పల్లె పశుపోషణ యూట్యూబ్ ఛానల్. ఇది వచ్చేసి జూలై 10వ తారీఖు 2025 అండి. క్రోసూరు సంత చూడొచ్చు గేదెలు. ఈ వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి, ఎందుకంటే ప్రతి ఒక్కటి కూడా 30 సెకండ్స్ 20 సెకండ్స్ కంటిన్యూస్గా తీయలేదండి. టైం తగ్గించడం కోసం సంత మొత్తం కవర్ చేయడం కోసం తీయడం జరిగింది. ఈ వీడియోలో కనపడుతున్న మనకు ఈ గేదె వచ్చేసి 1.60 చెప్తున్నాడు. ఫిక్స్డ్ అయితే కాదు తమ్ముడు, రేట్ అయితే మారుతుందండి. 1.65గా చెప్తారండి. 1.65 చూడొచ్చండి. ఇది క్రోసూరు సంత ప్రతి గురువారం జరుగుతుంది. ఈ వీడియోలో కనపడుతున్న గేదె వచ్చేసి ఇది కూడా సూడి గేదె అండి. ఇది 1.60గా అయితే చెప్తున్నారు. రేట్ అయితే ఫిక్స్డ్ కాదండి, మారుతుంది. బేరం ఆడుకుంటే సరిపోతుంది. తగ్గుతుందండి, చాలా వరకు తగ్గుతుంది. చూడొచ్చు ఈ వీడియోలో మరో పడ్డ కనపడుతుంది. ఇది 1.10,000గా అయితే చెప్తున్నారండి. చూడొచ్చు నిండు సూడి పడ్డ మంచిగా సనకట్టు చేస్తుంది పొదుగు. ఒకటి ఆ మధ్యలో బేరం అయితే జరుగుతుందండి. చూడొచ్చు వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అన్ని గేదెలు కవర్ అయ్యేటట్టుగా ట్రై చేస్తాను. ఇప్పుడే ఒక గేదె వెళ్తుంది. ఇవన్నీ 3 ఆటోలు దిగిన గేదెలండి. ఇప్పుడు ఫ్రెష్గా ఆటో దిగిన గేదెలు. వీటి రేట్ అయితే కనుక్కోలేదు. ఇది క్రోసూరు సంత అండి, ప్రతి గురువారం జరుగుతుంది. మంచి మంచి సూడి గేదెలు, అప్పుడే ఇన్ని పచ్చి గేదెలు వస్తాయి. తరిపి గేదెలు చాలా తక్కువ వస్తాయండి. వీటి రేట్లు ఎలా ఉన్నాయో చూడొచ్చు. చాలా తక్కువ టైంలో తక్కువ 30 సెకండ్స్ 20 సెకండ్స్ వీడియోలే క్రియేట్ చేశాను. ఒక్కొక్క బర్రెకి కంటిన్యూస్గా కవర్ చేస్తే గంటలు పట్టిద్ది. సో దయచేసి వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. చాలా పెద్ద లారీలు 7 వచ్చినాయండి బయట నుంచి కొనక్కెళ్ళడానికి. చూడొచ్చు ఇప్పుడే సంతకు వస్తున్న గేదెలు. ఏడు పెద్ద లారీలు వచ్చినాయి. చిన్న లారీలు అయితే అసలు లెక్కే పెట్టలేము. చాలా బాగా వచ్చారండి సంత. చూడొచ్చు మీరు వీడియోలో క్లియర్గా. చూడొచ్చు ఎలాంటి సైజు క్వాలిటీ గేదెలు వస్తాయి ఇక్కడికి. రేట్లు అయితే ఫిక్స్డ్ కాదండి. ఇక్కడ వాళ్ళు చెప్తారు. వీళ్ళు కొంటారు అనుకొని సరైన బేరం వస్తే వాళ్ళు ఎంతవరకు తగ్గాలో అంతవరకు తగ్గిస్తారు. రేట్లు అయితే ఫిక్స్డ్ కాదు. అంత చెప్తున్నారు ఇంత చెప్తున్నారు, బేరాలు రానిట్లేదని కాదండి. చెప్పడం వరకు చెప్తారు అంతే. చూడొచ్చు ఇది క్రోసూరు సంత అండి, ప్రతి గురువారం జరుగుతుంది. మీరు చూస్తుంది పల్లె పశుపోషణ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో మీరు కనపడుతున్న గేదె వచ్చేసి చూడొచ్చండి 1.25,000గా అయితే చెప్తున్నారు. 1.25,000గా అయితే చెప్తున్నారు. రేట్ అయితే ఫిక్స్డ్ కాదండి. చూడొచ్చు పడ్డదూడ. ప్రతి వీడియో కట్స్గా ఉంటుందండి. చిన్న ముక్కలుగా రెడీ చేశాను. మొత్తం కంటిన్యూస్గా తీస్తే చాలా గంటలు పడుతుంది. చూడొచ్చు ఇక్కడ మీకు కనపడుతున్న జత వచ్చేసి 3గా అయితే చెప్తున్నారండి. అంటే 3 లక్షలని. ఈ జత 3 లక్షలుగా అయితే చెప్తున్నారు బాబాయ్. చూడండి రేట్లు అయితే ఫిక్స్డ్ కాదు. మీరు జస్ట్ ఇలా ఇక్కడికి ఎలాంటి క్వాలిటీ గేదెలు వస్తాయి క్రోసూరు సంతకి. ఇది ప్రతి గురువారం జరుగుతుంది. ఎలాంటి గేదెలు వస్తాయి, ఎంత రేటు చెప్తారు. ఇక్కడ ఇంకో జత గేదెలు కనపడతానండి. ఇవి వచ్చేసి 2.60గా అయితే చెప్పారండి. 2.60 జత కలిపి. చూడొచ్చు సైజు క్వాలిటీ. ఇవి మన వీడియోలో ఇంకొక చోట కూడా వస్తాయి, చాలా క్లియర్గా వస్తాయి. అక్కడ కూడా చూడొచ్చు మంచి అడ్డర్ క్వాలిటీ పొదుగు కూడా ఉంది ఒకదానికి. చూడొచ్చు ఇది క్రోసూరు సంత ప్రతి గురువారం జరుగుతుంది. స్కిప్ చేయకుండా చూడండి చివరి వరకు. ఈ జతేనండి మనకి 2.60గా చెప్పింది. చూడొచ్చు క్రోసూరు సంత. చూడండి ఇక్కడ ఎంత చక్కటి పడ్డ వచ్చిందో. చనుకట్టు కానీ పొదుగు కానీ చాలా చక్కగా ఉంది. తలకాయ కానీ అన్నీ. ఆ బ్రదర్ తీసుకెళ్తున్న గేదె కాకుండా ఇప్పుడు మనకు కనపడుతుంది కదా, ఈ గేదె 1.10,000గా అయితే చెప్పారండి. రేట్లు అయితే ఫిక్స్డ్ కాదు, బేరం ఆడుకుంటే తగ్గుతుంది. చూడొచ్చు చక్కటి గేదె అన్నాను కదా, దీని రేటు కనుక్కోలేదండి. ఇది కూడా అందాజుగా 1 lakh దాకా ఉంటుంది, కొంచెం అటో ఇటో. రేట్లు అయితే ఫిక్స్డ్ కాదండి. మనకి కరెక్ట్ రేటు రావాలంటే ఇక్కడ సరైన బేరం మనం దిగితే వీళ్ళు కొంటారు అనుకుంటే మళ్ళీ మనకు పావలాకి ఇచ్చేస్తారు.
ఒక పావులకు తగ్గించి చూడొచ్చు. ఇందాక మనం చూపించిన గేదెలే మళ్ళీ కనపడుతుంది చూడండి. చూడొచ్చు, ఈ గేదెలు ఇప్పుడే వచ్చినాయి అండి. ఇక్కడ వెనక వచ్చిన 5 గేదెలు కూడా ఇప్పుడే వచ్చినాయి. ఇంకో గేదె దిగుతుంది చూడొచ్చు. ఒక్కొక్కళ్ళు అయితే రేట్ చెప్పరండి. చూడొచ్చు, గేదె చక్కగానే ఉంది. ఈ గేదె కూడా చూడొచ్చు. ఇది క్రోసూర్ సంత అండి. ఈ గేదెలు ఇప్పుడే దిగుతున్నాయండి. నేను పొద్దున్నే 6:30కి వెళ్ళేపాటికే చాలా గేదెలు వచ్చేసి ఉన్నాయి. 6:30 లోపేనండి ఈ సంత అంతా. ఇప్పుడు మీకు కనపడే సంత అంతా కూడా 6:30, 7 లోపే, తెల్లవారకు ముందే వచ్చేస్తాయండి సంతకి గేదెలు. చూడొచ్చు, ఇది క్రోసూర్ సంత ప్రతి గురువారం జరుగుతుంది. చూడొచ్చు సంతలో ఎంత దూరంగా మనకి బండ్లు గేదెలు కనపడుతున్నాయో. చూడొచ్చు, చాలా లాంగ్లో గేదెలు చూడొచ్చు. బాబాయ్ మనకి ఇందాక రేట్లు చెప్పారండి ఈ గేదె జత కూడా. చూడొచ్చు ఇప్పుడు క్లియర్గా. చూడొచ్చు, ఈ గేదె వచ్చేసి చూడొచ్చు, ఈ గేదె అయితే 1:30గా అయితే చెప్తున్నారండి. ఈ బ్రదర్ తీసుకెళ్తున్నారు కదా, వెనక మళ్ళీ పొదుగు అది కనపడుతుంది మనకి. 1:30గా అయితే చెప్తున్నారు పట్టుకున్న అమ్మాయి. చూడొచ్చు, ఇప్పుడు కొమ్ములు మెలిదిరిగి ఉన్నాయి కదా, పాము కొమ్ముల్లాగా మంచి చనుకట్టు ఉందండి. 1:15గా అయితే చెప్తున్నారు. రేట్లు అయితే ఫిక్స్డ్ కాదు, బేరం ఆడుకోవచ్చు. ఈ గేదె చాలా చక్కగా ఉందండి చూడటానికి. ఈ గేదె కూడా అమ్ముడైపోయింది పెందలాడి రాగానే. చూడొచ్చు ఎంత పొదుగు ఉందో, పాము కొమ్ములు బర్రె. చూడొచ్చు, చాలా చక్కగా ఉంది గేదె. ఇంకో చక్కటి గేదె చూడొచ్చండి. 1:20గా అయితే చెప్తున్నారు. రేట్లు అయితే ఫిక్స్డ్ కావు. తమ్ముడు టీషర్ట్ వేసుకున్న బ్రదర్ చెప్తున్నారు కదా, తీసుకెళ్తున్న గేదె 1:20గా అయితే చెప్తున్నారు. రేట్లు అయితే ఫిక్స్డ్ కాదండి, బేరం ఆడుకుంటే రేట్ అయితే తగ్గుతుంది. చూడొచ్చు, ఇంకో చక్కటి గేదె వెళ్తూ ఉంది. ఇప్పుడే దిగినాయండి. నేను 6-6:30 కల్లా వెళ్ళేపాటికే ఆల్మోస్ట్ వచ్చేసి ఉన్నాయి. ఇంకా మనకు అప్పుడప్పుడే వచ్చిన గేదెల్ని ఫ్రెష్గా నడుస్తుండేటప్పుడు తీసాను కొన్ని గేదెలు. వీడియో చివరి వరకు చూడండి. వీడియో కంటిన్యూస్గా తీస్తే గంటలు గంటలు వస్తుంది. సో చిన్న చిన్న ముక్కలుగానే తీసాను. నాకు వీడియో లెంత్ తగ్గుతుంది. చూడొచ్చు, ఇక్కడ 2 బ్రదర్స్ ఉన్నారు కదా, ఈ బ్రదర్స్ వచ్చేసి ఒక గేదె 1:25, ఒక గేదె 1:30గా అయితే చెప్పారండి. రేట్లు అయితే ఫిక్స్డ్ కాదు, బేరం ఆడుకుంటే తగ్గుతుంది. చూడొచ్చు, ఇటు పక్కన్న పెద్ద గేదె 1:30, అటు పక్క ఉన్నది 1:25 అయితే చెప్పారు బ్రదర్స్. రేట్లు అయితే ఫిక్స్డ్ కాదండి, దగ్గరకు వచ్చి మాట్లాడుకుంటే ఒక పావులు అయితే తగ్గుతుంది. ఈ గేదెలు ఇందాక మనం ఆల్రెడీ చూసాం. ఈ జత ఆల్రెడీ మనం చూసామండి. 3గా చెప్పారని చెప్పాం కదా, జత వచ్చేసి 3. ఇప్పుడు ఇంకా క్లియర్గా చూసుకోవచ్చు. ఈ వీడియోలో ఇంకొక గేదెను చూడొచ్చండి. ఇది క్రోసూర్ సంత ప్రతి గురువారం జరుగుతుంది. ఇది వచ్చేసి జూలై 10వ తారీఖు 2025 అండి. చూడొచ్చు, ఇక్కడ ఇంకో చక్కటి గేదె. ఈ గళ్ళ చక్క వేసుకున్న అన్నయ్య ఉన్నాడు కదా, ఈ గేదెని తీసుకెళ్తున్నారు. ఇది 1:40గా అయితే చెప్పారండి. రేట్ అయితే ఫిక్స్డ్ కాదు, మంచి సూడి గేదె. చూడొచ్చు, రేట్లు అయితే ఫిక్స్డ్ కాదు. చూడొచ్చు, అన్న నడిపించేటప్పుడు. ఇంకో గేదె రామారావు అన్న ఇంకో కన్న గేదెని తీసుకెళ్తున్నారు. ఇప్పుడే దిగినాయి. క్రోసూర్ సంత అండి. ఇది ప్రతి గురువారం జరుగుతుంది. ఇది సత్తెనపల్లి టౌన్ నుంచి 10 కిలోమీటర్ల దగ్గరలో ఉంటుంది. పల్నాడు జిల్లా అండి. పల్నాడులోనే అతి పెద్ద సంత. పల్నాడు జిల్లాలోనే అతి పెద్ద సంత. పాడి సూడి గేదెలు వస్తాయండి ఇక్కడికి. ఇది ఆంధ్రప్రదేశ్ అండి. ఆంధ్రప్రదేశ్ పల్నాడు జిల్లా క్రోసూర్ సంత సత్తెనపల్లి టౌన్ నుంచి 10 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. మధ్యలో 3 విలేజ్లు ఉంటాయి. చూడొచ్చు.
ఈ వీడియోలో కనపడుతున్న ఈ జత గేదెలు వచ్చేసి 250గా అయితే చెప్పారండి. రేట్లు అయితే ఫిక్స్డ్ కాదు, మారుతాయి. చూడొచ్చు, ఈ గేదె 73.5కి అయితే అమ్ముడైందని చెప్పారండి. తీసుకెళ్ళి అమ్ముడైపోయిన గేదెల్లో కూడా కట్టేశారు. ఇదిగో ఇక్కడ కట్టేశారు. దీని పొదుగు, దాని క్వాలిటీ చూడొచ్చు. ఈ గేదె మళ్ళీ మార్కెట్లో కనపడింది. రేట్ ఏదన్నా కుదరకపోయి ఉండొచ్చు. చూడొచ్చు ఈ రేటుకి ఇక్కడ ఎలాంటి గేదెలు దొరుకుతున్నాయో. ఇంకో గేదె చూడొచ్చండి. ఈ గేదె వచ్చేసి 85గా చెప్తున్నారు. ఇది కూడా తొలిచూరు పడ్డే, మంచిగా చిన్న సైజు పొదుగు ఉంది. చూడొచ్చు, అది నడిచేటప్పుడు దాని పొదుగు, అది అడ్డర్ క్వాలిటీ. 85గా అయితే చెప్తున్నారండి. ఇది కూడా తొలిచూరు చిన్న గేదె. చూడొచ్చు, ఇది క్రోసూర్ సంత ప్రతి గురువారం జరుగుతుంది. ఇది వచ్చేసి జూలై 10వ తారీఖు అండి. జూలై 10వ తారీఖు 2025. చూడొచ్చు క్రోసూర్ సంతలో ఎలాంటి పచ్చి గేదెలు, ఈనెని గేదెలు వస్తాయో. ఇప్పుడే గేదె దిగిందండి. చూడొచ్చు, దాని అడ్డర్ క్వాలిటీ చూపించడానికి ట్రై చేస్తాను. దాని తలకాయ. క్రోసూర్ సంత చూడొచ్చు. బ్రదర్ ఇంకా చక్కటి గేదెలు తీసుకెళ్తున్నాడు. గేదె రేట్లు అడిగితే చెప్పలేదండి బ్రదర్, తీసుకెళ్ళిన బ్రదర్. కానీ చాలా చక్కటి గేదెలు ఉన్నాయి. 2 lakhs లోపు అయితే ఉండవండి జత. చూడొచ్చు, ఈ గేదె 150 చెప్తున్నారండి. 150 రేట్ అనేది అయితే ఫిక్స్డ్ కాదు, మారుతాయి. మనం మంచిగా బేరం ఆడుకుంటే తగ్గిస్తారు ఒక పావల. ఈ గేదెలు వెలుతురులో వచ్చినప్పుడు చూడండి, 260 చెప్పారనుకున్నాం కదా, చాలా చక్కగా ఉన్నాయి. మెత్తటి చర్మం, పొదుగు కూడా ఇంకా చేసే అవకాశం ఉందండి. మనకి మేజర్గా పాలచారు ఉండాలండి. ఈ పొదుగులు, సంకలు, ఈ చర్మాలు ఏం చేయవు. చిన్న గేదైనా 6 లీటర్లు ఇస్తుందంటారు, అది కూడా లాంగ్ టైంలో. ఈ చక్కటి గేదెలు అయితే 2 lakhsగా చెప్పారండి ఈ జత. ఈ బాబాయ్ ఉన్నారు కదా, బాబాయ్ 2 lakhsగా అయితే చెప్పారు. రేట్లు అయితే ఫిక్స్డ్ కాదండి, మనం మాట్లాడుకుంటే తగ్గుతుంది. ఈ సింగిల్ గేదె వచ్చేసి 130గా అయితే చెప్పారండి. బాగుంది, సన్నటి కొమ్ము, పాము కొమ్ము. చూడొచ్చండి ఎంత టైట్ అడ్డర్ ఉందో. మోయిన గేదె ఇది. అందాజుగా 3.5-4 పాలు అయితే చక్కగా ఇస్తుంది. మచ్చ కూడా ఉంది, చూడొచ్చు. ఇక్కడ ఇంకో పడ్డ కనపడుతుంది కదా మనకి, ఇది 88,000కి అయితే చెప్పారండి. 88,000 చూడొచ్చు. ఇదైతే రేట్ ఫిక్స్డ్ కాదండి, అది సూడి గేదె, ఇంకా సంక చేసేటట్టు ఉంది. చూడొచ్చు ఇంకొక జత గేదెలు. ఈ జత 170గా అయితే చెప్పారండి. రేట్ అయితే ఫిక్స్డ్ కాదు, మారతాయి. తమ్ముడు నడిపించి వాటి పొదుగు, వాటి క్వాలిటీ చూపిస్తారు. చూడండి, చూడొచ్చు. ఇది క్రోసూర్ సంత ప్రతి గురువారం జరుగుతుంది. నా ఈ ఛానల్ ఇప్పుడే మొదటిసారిగా చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, పల్లె పశుపోషణ యూట్యూబ్ ఛానల్. ఇవండి జత నేను చెప్పింది 170 చెప్పింది ఇందాక రేట్ చెప్పాను కదా, ఆ జత ఈ గేదెలు. ఈ తమ్ముడు బాగా మాట్లాడతారు.